ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శిక్షణపై మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా కోఆర్డినేటర్ పి రాము, ప్రోగ్రామ్ మేనేజర్ పి తిరుమల కుమార్, స్వచ్ఛాంధ్ర రిసోర్స్ పర్సన్ స్మితా బాను కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తడి పొడి చెత్త సేకరణ, వాటి ఉపయోగాలు, పరిశుభ్రత, కాలుష్య నివారణకు మనం చేయవలసిన పనులపై అవగాహన కార్యక్రమాన్ని కౌన్సిలర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ శ్రీకాంత్, విప్ వాడ్రేవు సాయి ప్రసాద్, వైస్ చైర్మన్ కొలమూరి శివాజీ శివ, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటరాక్షన్ చేసుకుంటాం. మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కూడా మీరు అడగాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇది మన మున్సిపల్ మినిస్టర్ నారాయణరావు గారు. ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి ఆయన సాసా క్యాంపెయినింగ్ గురించి మీకు అందరికీ కూడా తెలుసుంటది. అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు కూడా విజన్ 2047 అని ఇలా ఎన్నో కార్యక్రమాల్ని చాలా యూనిక్ గా డిజైన్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వీటన్నిటిలో భాగంగానే ఈ ట్రైనింగ్స్ కూడా జరుగుతాయి. అలాగే మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా ఆయన ఆధ్వర్యంలో ఇట్లాగా వాష్ ని అలాగే సాహస్ ని ఇద్దరిని కలిపి మరి ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాము. మన రామచంద్రపురం మున్సిపాలిటీలో ప్రస్తుత వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు అసలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎవరికన్నా తెలుసా? సంబంధించి వార్డు వస్తువులకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద శిక్షణ ఇవ్వడం కోసం వచ్చినటువంటి వాటర్ అండ్ శానిటైజేషన్ హైజీన్కి సంబంధించి ఏర్పడినటువంటి ఒక స్వచ్ఛత సంస్థ. మన రాష్ట్ర ప్రభుత్వం మనకున్నటువంటి రీజన్స్ ఏదైతే 102 మున్సిపాలిటీని 3 జోన్లుగా విభజించి మన రామచంద్రపురం ప్రభావ సంఘానికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అందరూ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే వార్డ్ మెంబర్స్, చైర్పర్సన్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా శానిటేషన్ సెక్షన్కి సంబంధించి ఉన్నటువంటి అధికారులైనటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్ఎస్ఓ గారు, అదేవిధంగా శానిటేషన్ సూపర్వైజర్స్, వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్స్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వర్కర్ దానికి సంబంధించినటువంటి డ్రైవర్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేసేవాళ్ళు కావచ్చు. ఇందులో అందరూ బాధ్యతగా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మన గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడబోయే ముందు వార్డు మెంబర్లకు సంబంధించి 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. ఇది ఎందుకంటే ఇంపార్టెన్స్, ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేస్తామని దాని గురించి చెప్పి నేను ముగిస్తాను. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ముందు 2000 సంవత్సరంలో ఏర్పడినాయి. అవి మాడిఫై చేస్తూ ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి రూల్స్ 2016 రూల్స్. ఇప్పటికి కూడా మనం ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి సంబంధించి ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతాం. ఎగ్జిక్యూట్ చేయలేకపోతాం అంటే దానికి నేను అబ్జర్వ్ చేసినటువంటి ఉపయోగం ఏంటంటే, నేను 93 నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. 2002 నుంచి మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్నాను, 2002 నుంచి. అదేవిధంగా మన హెడ్ ఆఫీస్లో కూడాను ఈ సెక్షన్లో 4 సంవత్సరాలకు సంబంధించి ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన ఏ సెక్షన్ ఉందో నేను అక్కడ పనిచేస్తున్నాను. దీనికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తీస్తే కనుక మనం ఓపెన్ చేసి చూస్తే అందులో బేసిక్గా మనకి కనబడేది ఏంటంటే, చెత్తని పూడ్చరాదు, చెత్తని కాల్చరాదు, చెత్తని బహిరంగ ప్రదేశాల్లో, కాలంలో, ఓపెన్ ప్లేసెస్లో ఎక్కడ కూడా పడేయాలని చెప్పేసి ముందు. అదేవిధంగా చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా, అదేవిధంగా మన గృహ సంబంధమైనటువంటి హానికరమైన చెత్త ఏదైతే ఉందో ఆ గృహ సంబంధమైన హానికరమైన చెత్తగా విడదీసి
మనకి ఇంటికి వచ్చేటువంటి పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఆ విధంగా రాస్తుంటుంది. అది కూడా మన వర్క్ ఏదైతే డోర్ స్టెప్ ఏదైతే ఉందో ఆ డోర్ స్టెప్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తే మనం తీసుకొని మనకు ఉన్నటువంటి 3 స్టెప్స్ మనం దాన్ని ఏదైతే వేస్ట్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం రాష్ట్రం ఏంటంటే ఈ విధంగా మనం అచీవ్ చేయాలంటే కనుక కంటిన్యూస్ ప్రాసెస్లో మ్యాసివ్ స్కేల్లో ఐఈసీ యాక్టివిటీస్ ఉంటాయి. ఐఈసీ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మనం పెట్టుకుంటున్నట్టు అనమాట. ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఏదైతే అంటామో ఆ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఏ విధంగా అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ చేస్తాము, అది అచీవ్ చేసేంత వరకు కూడా ఏదైతే మనకున్న స్వచ్ఛాంశంలో ప్రొవైడ్ కాదా అన్ని మున్సిపాలిటీ కావచ్చు, ముఖ్యంగా మనం అచీవ్ చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో దాన్ని సాధించే వరకు కూడా ఈ యొక్క ఐఈసీ యాక్టివిటీస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో అదేవిధంగా ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్లో జరగాల్సి ఉంటుంది. కానీ మనం బడ్జెట్ చూస్తున్నట్టయితే కనుక మనం 100 రూపాయలు మనం ఈ యొక్క సాల్వ్ వేస్తున్న ఖర్చు పెడుతుంది కనుక మనం ఐఈసీ యాక్టివిటీస్కి మనం కేటాయించి ఖర్చు పెట్టేది 2-3 రూపాయలు కూడా ఉండదు. ఆ 2-3 రూపాయలు మనం కేటాయిస్తాము. మళ్ళీ ఖర్చు పెట్టేసరికి ఏంటంటే ఇందులో ఎక్కువ ఉదాయం ఉందండి, ఏదైనా పార్లమెంట్ ఇస్తే ఉదాయింది, ఓటింగ్ పెట్టే ఉదాయింది, ఏదైనా సెకండ్ హ్యాండ్ ఇస్తే ఉదాయింది అని చెప్పేసి దాన్ని కూడా ఉదాయంగా భావించి మనం కేటాయించినటువంటి 5 రూపాయలు కూడా మనం ఇది ఖర్చు పెట్టకుండా ఇది మిగిలిపోతాం. ఇది సింపుల్ ఏంటంటే నేను వచ్చేసరికి ఇది అంత ముందు ఉన్నటువంటి 12 ఫైనాన్స్ కమిషన్లో సుమారు 7 లక్షల రూపాయల అమౌంట్ ఉంది. అదేవిధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 7 లక్షలు, దాదాపు 15-16 లక్షల అమౌంట్